ప్రతి తెలుగు సినిమా పాన్ ఇండియా తెలుగు సినిమా అవ్వదు. హలో గైస్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ డిస్కషన్ తో మళ్ళీ మీ ముందు వచ్చేసాం. ఇది కూడా ఏ మూవీ రివ్యూనో ట్రైలర్ రివ్యూనో అయితే కాదు, ఇది జస్ట్ అసలు ఒక మూవీ ఇండస్ట్రీ గురించి డిస్కషన్ అన్నమాట. దీని మీద ఆల్రెడీ మనం ఇలాంటి వీడియోని ఒకటి తీసుకుని టాలీవుడ్ డౌన్ఫాల్ పార్ట్ 1 అని, అందులో ప్రీమియర్ షూస్ గురించి అయితే డిస్కస్ చేసాం, అసలు దానివల్ల డ్యామేజ్ ఏం జరుగుతుందని. ఇది పార్ట్ 2 అనమాట. ఇందులో ఆడియన్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఆడియన్స్ ప్రొడ్యూసర్స్ రేట్లు పెంచేశారంటున్నారు, ప్రొడ్యూసర్స్ జనాలు ఎవరు థియేటర్కి రావట్లేదు అంటున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది క్లియర్ గా మీతో డిస్కస్ చేద్దామని వచ్చేసాను. నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. ఈ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కేవలం మీకు సినీ గేమ్స్ లో మాత్రమే దొరుకుతాయి, ఇంకెలాంటి మూవీ రివ్యూ ఛానల్స్ లో దొరకవు. ఇది ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి కంటెంట్ అంతా చేయడానికి. సో ప్లీజ్ సపోర్ట్ us, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గేమ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం యాక్చువల్ మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ప్రొడ్యూసర్స్ వర్సెస్ టిఎఫ్ఐ ఆడియన్స్, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకుందాం. లెట్స్ గో. అసలు ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ప్రొడ్యూసర్స్ ప్యాటర్న్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అసలు వీళ్ళు ఏ ప్యాటర్న్ లో సినిమాలు తీస్తున్నారు, ఏ ప్యాటర్న్ లో రిలీజ్ చేస్తున్నారు, ఓటీటీకి ఎలా ఇస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు అన్నది అయితే క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. అసలు ఫస్ట్ పోస్ట్ కోవిడ్ తర్వాత ఏమవుతుందంటే మాక్సిమం ప్రొడ్యూసర్స్ అందరూ ఒక పాన్ ఇండియా ఇమేజ్ లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఏ సినిమా తీసినా పాన్ ఇండియానే తీయాలి, మామూలు సినిమాలు తీరా అండి ఇంకా మీరు. సో ప్రతి సినిమా పాన్ ఇండియా తీసేయడమా, ప్రతి తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా అయిపోవడమేమా? ప్రతి తెలుగు సినిమా పాన్ ఇండియా తెలుగు సినిమా అవ్వదు. కొన్ని సినిమాలు కనెక్ట్ అవుతాయి, కొన్ని సినిమాలు కనెక్ట్ అవ్వవు. ఇది నిజం. తెలుగులో కమర్షియల్ సినిమాలు బాగా వర్కౌట్ అవుతాయి. సో ప్రతి కమర్షియల్ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారదు. ఒక 10%, 15% సినిమాలకే ఆ కనెక్ట్ వస్తుంది, వేరే స్టేట్స్ నుంచి కానీ, హిందీ నుంచి కావచ్చు, తమిళ్, కన్నడ, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి. ప్రతి కథకి జనాలు కనెక్ట్ కారు. మీరేం చేస్తున్నారు? పాన్ ఇండియా పాన్ ఇండియా పాన్ ఇండియా అని మోజులోకి వెళ్ళిపోయి మీ హీరోని కూడా అదే పాన్ ఇండియా మోజులో పెట్టేసి, పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కదా నాకు అవి కావాలి ఇవి కావాలి అని వాళ్ళ రెమ్యూనరేషన్స్ పెంచేసి, పాన్ ఇండియా ఆర్టిస్టులు తీసుకొచ్చి వాళ్ళకి రెమ్యూనరేషన్స్ ఇచ్చేసి, ఓవరాల్ గా మీ సినిమా బడ్జెట్ రెమ్యూనరేషన్ మీరు పెంచుకొని దాన్ని వసూలు చేసుకోవడానికి టికెట్ హైక్స్ చేసి జనాలను వచ్చి చూడమంటే ఎందుకు చూస్తారు? కరెక్టే కదా. సో మీరు మీ కథలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు తెలుగుకి ఏది వర్కౌట్ అవుతుంది, పాన్ ఇండియాకి ఏది వర్కౌట్ అవుతుంది క్లియర్ గా కూర్చోండి. ప్రతి కథ నేను తీసుకెళ్లి పాన్ ఇండియాలో చెప్తా అంటే ఎవరు చూడరు, మీకే లాస్ అవుతుంది, జనాలు థియేటర్కి అయితే రారు ఏవి పడితే అవి తీస్తే. మీరు పాన్ ఇండియాకి వెళ్ళడం వల్ల తెలుగులో కనెక్టివిటీ పోతుంది జనాలకి. ఎవరెవరో ఆర్టిస్టులను తీసుకొచ్చి పెడుతున్నారు, వాళ్ళు అసలు ఎవరో కూడా మనకు అర్థం కాదు, వాళ్ళ లిప్ సింక్లు బాగోవు, వాళ్ళ యాక్టింగ్ బాగోదు. కేవలం పాన్ ఇండియా కోసం తీసుకొచ్చి మీరు సినిమాల్లో పెట్టేసి చూడమంటే ఎవరు చూడరు. కొన్ని సినిమాలు తెలుగు వరకే వర్కౌట్ అవుతాయి, కొన్ని సినిమాలు ఓకే ఒక 5%, 10% సినిమాలు, లేకపోతే 15% సినిమాలు కొన్ని కనెక్ట్ అయినవి ఉంటాయి. వాటికి మీరు ఏమైనా స్కేల్ పెంచుకొని తీస్తే వన్స్ ఇన్ ఏ వైల్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీరు తీసే ప్రతి సినిమా నేను పాన్ ఇండియా సినిమా తీస్తున్నాను 1000 రూపాయలు టికెట్ పెడుతున్నానంటే ఎవరు రారు. ఇది మీరు అర్థం చేసుకోండి. మీ హీరోలకి వెళ్ళి మీరు చెప్పుకోండి, బాబు నీది ఒక సినిమా ఏదో వర్కౌట్ అయింది పాన్ ఇండియాలో, ప్రతి సినిమా వర్కౌట్ కాదు, నేను తీయలేనని మీరు సైడ్కి వెళ్ళిపోండి. చచ్చినట్టు అందరు దిగొస్తారు, వాళ్ళ బేసిక్స్ అర్థం చేసుకుంటారు, వాళ్ళ ఫండమెంటల్ రూట్స్ అర్థం చేసుకుంటారు, మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నది తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమా తీయాలని తప్పు కాదు, ప్రతి డైరెక్టర్ కి ప్రతి హీరోకి పాన్ ఇండియా సినిమా తీయాలని ఉంటుంది. బట్ వాళ్ళు ఎంచుకునే కథ, వాళ్ళు తీసుకునే నరేషన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఇది పాన్ ఇండియాకి సెట్ అవుతుందా లేదా అని కూర్చుని చర్చించాలి. మీరు తీసే ప్రతి కథ అయితే పాన్ ఇండియాకి సెట్ కాదు. దీనివల్ల మేజర్ డ్రాబ్యాక్ ఆడియన్స్ థియేటర్కి రాకపోవడానికి. మీరు పాన్ ఇండియా అని చెప్పి ఏవో సినిమాలు చేస్తున్నారు 4-5 సంవత్సరాల నుంచి, థియేటర్కి వచ్చాక అసలు అర్థమే కావాలి, సినిమాలు అసలు ఏం జరుగుతుందో తెలియదు, హీరో ఎందుకు వస్తాడో తెలియదు, ఎలివేషన్ ఎందుకు వస్తుందో తెలియదు. అసలు విలన్స్ సంగతి అయితే ఇంకా తక్కువ మాట్లాడితే అంత మంచిది. విలన్స్ హీరోయిన్స్ గురించి వాళ్ళ సినిమాలో ఐటమ్ సాంగ్స్ లాగా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటారు. కేవలం హీరో మీద ఫోకస్ పెట్టేసి, హీరో ఎలివేషన్ల మీద ఫోకస్ పెట్టేసి సినిమా తీస్తే జనాలకు విరక్తి వస్తుంది. 1-2 వర్కౌట్ అవుతాయి, ప్రతిదీ అదే మోడ్ లో వర్కౌట్ అవ్వాలంటే అవ్వదు. దయచేసి మీరు మీ హీరోలకి చెప్పండి, బాబు ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా అంటే దొబ్బదెక్కడ, కొన్ని సినిమాలు తెలుగు వరకే వర్కౌట్ అవుతాయి, నేను ఇలానే తీసుకుంటాను అని చెప్పి మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడితే 2-3 సినిమాల తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుని మళ్ళీ ప్రాపర్ ఫండమెంటల్స్ లోకి వచ్చి మార్కెట్ ని సస్టైన్ చేయగలుగుతారు. ఈ పాన్ ఇండియా సినిమాలు తీయడం వల్ల ఒక్కొక్క హీరో 2 ఏళ్ళు 3 ఏళ్ళు లాక్ అయిపోయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు ఏం రాక, బిజినెస్ ఏం జరక్క, ఇవన్నీ ఇంత డిలే అవుతుంది. మీరు వెళ్ళి మీ హీరోస్ తో కూర్చొని మాట్లాడితే కానీ పనులు అవ్వవు. ఒక సంవత్సరంలో 5 పెద్ద హీరోలు రావచ్చండి. 5 మేజర్ పండుగలు ఉంటే 5 పెద్ద హీరోలు రావచ్చు.
ఎంతమంది వస్తున్నారు? ఇద్దరు, ఒక్కళ్ళు, లేకపోతే అసలు ఎవరు రారు ఒక సంవత్సరం. 5 పెద్ద హీరోలు వస్తే బిజినెస్ ఎందుకు జరగదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో? నాకు అర్థం కాదు. తమిళ్లో అన్ని అలానే పాన్ ఇండియాలు తీసేస్తున్నారా? కన్నడలో అన్ని పాన్ ఇండియాలు తీసేస్తున్నారా? మలయాళంలో అన్ని పాన్ ఇండియాలు తీసేస్తున్నారా? చెప్పండి, ఎంతమంది పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు? ఎవ్వరు తీయట్లా. ఏదో 1-2 కథలకి తీస్తారు. కేజీఎఫ్ రిలీజ్ అయ్యే వరకు అది పాన్ ఇండియా సినిమా కాదు. KGF 2 రిలీజ్ అయ్యే వరకు KGF 2 ఈజ్ ఎ పాన్ ఇండియా సినిమా. కాంతారా 2 ఈజ్ ఎ పాన్ ఇండియా సినిమా. కాంతారా 1 కాదు. కాంతారా 1 కనెక్ట్ అయింది జనాలకి, KGF 1 కనెక్ట్ అయింది జనాలకి. అలానే తమిళ్లో కూడా కొన్ని సినిమాలు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. కనెక్ట్ అయిన సినిమాలకి. మన తెలుగులోకి వచ్చేసరికి పుష్ప నార్త్ లో బాగా కనెక్ట్ అయింది, సాహో కనెక్ట్ అయింది. అందుకని అప్పుడు పాన్ ఇండియాకి వెళ్ళడం అర్థం ఉంటుంది. మీరు ప్రతి సినిమా తీసుకెళ్ళి పాన్ ఇండియాలో చూపిస్తా అంటే ఆడవు. ఇది సినిమాలు ఆడవు. ఇలానే జరిగితే ఇంకొన్నాళ్ళు అయితే అసలు జనాలు థియేటర్కే రారు. హాయిగా OTTలో చూసుకుంటారు సినిమా. మీరు తీసే పాన్ ఇండియా సినిమాలు మీరు తప్ప ఇంకెవరో చూడలేరు. సో మీరు హీరోస్తో వెళ్ళి మాట్లాడి, బాబు ఇది పరిస్థితి, ప్రతి సినిమా పాన్ ఇండియా కాదు, కొన్ని తెలుగు వరకు బాగుతాయి, తెలుగులో మీ బేసిక్ రేట్స్ పెట్టుకుని నడిపినా కూడా మీ మార్జిన్స్ చాలా మిగులుతాయి, ప్రాఫిట్స్ బాగా వస్తాయి, థియేటర్ కలకలమని ఆడతాయి. మీరు ప్రతి సినిమా పాన్ ఇండియా ఇమేజ్ లోకి వచ్చి నేను ప్రొడ్యూస్ చేయలేనని మీరు మాట్లాడితే వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమై వాళ్ళు ఫాస్ట్ గా సినిమాలు తీసి, తెలుగులో ఎందుకు కథలు లేవనంటే తెలుగులో కథలు లేవంటారు. తెలుగులో ఎందుకు కథలు లేవండి? మంచి సినిమాలు రాలేదా లాస్ట్ 4-5 సంవత్సరాల్లో? లక్కీ భాస్కర్ లాంటి సినిమా మన తెలుగు డైరెక్టర్ తీయలేదా? ఎంత బాగుంటుంది సినిమా. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఆంధ్ర కింగ్ తాలూకా వచ్చింది, అది కూడా మంచి సినిమా. కథలు లేవా? మీకు కథలు లేవు అనడానికి ఎలా చెప్తారండి? మంచి డైరెక్టర్స్ ఉన్నారు. వెళ్ళి మీరు మీ హీరోల్ని దింపండి ఆ పాన్ ఇండియా ఇమేజ్ నుంచి. ప్రతి సినిమా పాన్ ఇండియా అవ్వకూడదు. కొన్ని తెలుగుకే వర్కౌట్ అవుతాయి, తెలుగు జనాలకే నచ్చుతాయి. తెలుగు జనాలకి మిక్స్డ్ ఉండాలి, అన్ని సాంగ్స్ ఉండాలి, మంచి ఫైట్స్ ఉండాలి, హీరో ఎలివేషన్ సీన్స్ ఉండాలి, ఒక కమర్షియల్ స్టోరీ ఉండాలి. ఈ బ్యాక్ డ్రాప్ లో వస్తే ఫ్యామిలీస్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తాయి. మీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడైతే పుల్ చేస్తారో మీకు అప్పుడే డబ్బులు వస్తాయి. మీరు అప్పటి వరకు చేయాలనుకుంటే రావు. అందుకనే అర్థం చేసుకోండి కొంచెం, ఏ సినిమా తీయాలి, ఏ సినిమా తీయకూడదు అని. ఇది ప్రొడ్యూసర్స్ వర్షన్ అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అసలు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఆడియన్స్ ప్యాటర్న్ ఏంటి అన్నదైతే క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో.